హాయ్ హలో నమస్తే. ఈరోజు మనము జూబ్లీస్ బంజారాహిల్స్ ఆఫీస్కి వెళ్ళబోతున్నాము. ఎందుకంటే హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇవాళ మనకి ఆఫ్లైన్ క్లాస్ జరగబోతుంది. ఎందుకంటే 5 డేస్ ఆన్లైన్లో నేర్పించారు. రియల్ ఎస్టేట్ అంటే ఏంది, దాంట్లో ఎలాంటి లోటుపాట్లు ఉంటాయి, బేసిక్స్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ నేర్పించారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆఫ్లైన్లో ప్రాక్టికల్గా నేర్పిస్తారు. మనము అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఈ బైక్ అయితే తీసుకొని వెళ్దాం. ఎందుకంటే బైక్ అయితేనే మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. బైక్ అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళగలుగుతాం. హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో. ఇది ఒక ప్యాటర్న్ చూడండి, ఇది ప్రతిరోజు కింద ఉంటుంది. అండ్ దీనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫుడ్ అయితే వేయాలి. దానికి ఫుడ్ వేస్తే అది హ్యాపీగా ఆశీర్వదించి పంపిస్తుంది. ఓకే, మనం బయలుదేరాము. చూడండి, ఇది మినీ ట్యాంక్ బండ్, రైట్ సైడ్ మినీ ట్యాంక్ బండ్, సఫీల్గూడ కృపా కాంప్లెక్స్ నుంచి అయితే బయలుదేరేసి మనం టీఎమ్స్కి వచ్చాము. ఇట్స్ ఎంట్రన్స్ గేట్. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం లేట్గా వెళ్తున్నాను కాబట్టి లోపల అయితే క్లాస్ జరుగుతుంది. మనము 5th ఫ్లోర్కి వెళ్ళాలి. 5th ఫ్లోర్కు వెళ్ళిన తర్వాత 5th ఫ్లోర్లో మనకి ఆడిటోరియం ఉంటుంది. ఈ ఆడిటోరియంలో ఆఫ్లైన్ సెషన్ అయితే జరుగుతుంది. ఆడిటోరియంలో ఆల్రెడీ అందరూ వచ్చేసారు. ఇక్కడ చూసాము, మనం మనీష్ గారు రూమ్లోకి వచ్చాము. సో మనీష్ గారు అండ్ దేశ్వంత్ గారు వీళ్ళందరూ కలిపి ఈ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది అయితే నడిపిస్తున్నారు. చూడు, ఇక్కడ పార్టిసిపెంట్స్ ఆల్మోస్ట్ 40 మెంబర్స్ పైన పార్టిసిపెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు. అద్భుతమైన సందేశాన్ని మనకు వినిపిస్తున్నారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్, షార్ట్ సెషన్ మొత్తం కూడా మనం విందాం. మంచి టిప్స్ కూడా చెప్పారు. ఆ ఏరియా మొత్తం తిరిగినా అతను పని చేసుకోవచ్చు. మళ్ళీ ఆడిప్పుడు ఫోన్ చేయాలి, చాలా మంది ఫోన్ చేయాలి కదా. మొత్తం తిరిగి 9 కోట్లు ఇచ్చాడు సార్. తిరిగి వచ్చినాడు, ఏం చూసామన్నా హైదరాబాద్ ఇంట్లో ఎవరు వండుకోరా సార్, మొత్తం రోడ్డు మీద కూడా తింటున్నాడు. హైదరాబాద్ ఇంట్లో వండుకోరా, అన్ని హోటల్ బిజినెస్ సార్. బండి మీద తింటున్నాం సార్, బండి మీద ఇడ్లీ తింటారు, దోశ తింటారు, ఇంట్లో వండుకోరా సార్ అన్నాడు. వెరీ గుడ్, మీ అబ్జర్వేషన్ బాగుంది. అది ఏం చేయాలి చెప్పాడు. ఒక పని చేయరా బాబు, ఏముంది దగ్గర, ఏముంది సార్, మా మామ ఇంట్లో దగ్గర మామ అంటే పిల్లనిచ్చిన మాట్లాడు, మీరు అడిగిపోయి చుట్ట మీద మా మామ ఇంట్లో. మా మామ కూడా పెద్ద విషయం కాదు సార్. ఓ సైకిల్ ఉంది, నేనున్నాను. అయితే సైకిల్ వేసుకొని మొత్తం తిరిగి రాకపోవడం చెప్పిన. ఏం చూడాలి సార్, ఎక్కడ టూలెట్లు బోర్డు ఉన్నాయో చూసామని చెప్పిన. టూలెట్ బోర్డు ఉన్నాయో చూసామని చెప్పిన. ఏం చేయాలి సార్ చూసా పోనా. ఇక మన వీడికి ఏడు, ఎందుకంటే సైకిల్ ఎక్కిందంటే సాయంత్రం మళ్ళీ చేసి అమ్మ పడుకోకమ్మా, లేవమ్మా జో నేను బాధలు చెప్తే పండుకుంటూ మంచి నిద్రపోతుంది. ఆయన ఏసీ పెంచొచ్చు ప్రాబ్లం. 32 ఇళ్ళు ఉన్నాయి సార్ అని చెప్పాడు. ఎవరు వచ్చాడు, 32 ఇళ్ళ టూలెట్ నాలుగు వచ్చి ఒక పొలం వేసి కాళ్ళ నమస్కారం పెట్టింది. అదే కాళ్ళ నమస్కారం పెట్టింది అంటే काल गड़पाले एनीथिंग इज पॉसिबल. बस हैदराबाद में आने के बाद यू विल नेवर बिकम पूर पर्सन. दैट्स इट. पूरा ఉండే హక్కు నీకు లేదు బాయ్. హైదరాబాద్ ఇస్ హ్యాపెనింగ్ సిటీ బాస్. చూసాడు మార్కెట్ వెళ్ళి పైసలు లేవు. ఒక్కసారి వెళ్తే కూడా అన్ని పబ్బులు ఉంటాయి తెలుసా. పబ్బులు లోపల కాలేదు నీ బట్టల మీద నిన్ను అడిస్తాడు. తడగాడు ఎంత ఖర్చు పెడతారు చెప్పండి. పబ్బులకు ఎంత ఖర్చు పెట్టాలి, లోపలికి వెళ్తే 10,000 ఒకటి ఖర్చు పెడతారు, 20,000 ఖర్చు పెడతారు. అట్లా ఎంతమంది ఖర్చు పెడతారు తెలుసా? ఎంతమంది రోజు ఎంతమంది పబ్లిక్ వెళ్తారు తెలుసా? నాట్ లెస్ దెన్ 1 lakh పీపుల్. ఇంతమంది వెళ్తున్నా అరే మాస్ మైసల్ మార్కెట్లో ఉన్నాయి పిచ్చి ఉన్నాయి. ఒకసారి మీరు హ్యాబిట్స్ ఉన్నాయి, మీ ఆవిడకి ఎక్కువ పట్టుకోండి. ఆడలు ఏమనుకోవద్దు, నీకు ఎక్కువ వాళ్ళకి సార్ మనకపోడు. మనోడి 3 పాయింట్లు 4 షర్ట్లు టీ షర్ట్ వేస్తారు 15 రోజులు సార్. టీ షర్ట్ 10-12 రోజులు ఇస్తారు రోజు. సో వినండి ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్కు వస్తాని మాటిచ్చారు కాబట్టి నేను తొందరలో 3 షర్ట్లు 2 పాయింట్లు కొంటాను, లైట్ కలర్ది షూస్ కూడా కొంటాను, కొత్త బెల్ట్ కొంటాను అని మాటిస్తున్నాను. చెప్పండి గట్టిగా, నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని, చిరునవ్వుతో ఉంటానని మనస్సాక్షిగా మాటిస్తున్నాను. అయిపోయింది బాస్, మీరందరూ కరోడిపోతే బాస్.
ఏ ఫ్లాట్ అది మొత్తం దగ్గర వస్తాయి. పెళ్ళైన మగోళ్ళు ఆనువి పెళ్ళైన మగోళ్ళు అంతేనా? నీకు మీ భార్యకి ఎప్పుడు కొట్టాలైందా కదా? చెప్పండి కదా, అయింది కదా. ఎప్పుడు తెలిసి ఒక్క ఇన్సిడెంట్ చెప్పు, ఒక్క ఇన్సిడెంట్ చెప్పు. ఇప్పుడు తెలిసిదా? మరి తెలియదా? లోలేదు పోయి హలో దేవుడునే కాదే గంప జస్ట్ 40 years old. అడ్జస్ట్మెంట్తో ఇబ్బందులు వస్తాయి, యాక్సెప్టెంట్తో హ్యాపీ ఉంటుంది. అది వేరే టాపిక్. ఎప్పుడు కూడా ఇంట్లో ఎవరు అదే ఆమె తిట్టింది అనుకో, నువ్వు బాగా తిడతావు, నువ్వు తిట్టినప్పుడు ఉంటావు చూడదు పోయా అంటుంది. నీ ఇంతే, మీ నాయన ఇంతే, మీ అమ్మ ఇంతే, నీ బతికింతే, నీ ఊరింతే అని అనుకో. మీ నాయన గొప్పోడా, మా మామ గొప్పోడా, నీ అనుకుంటాడా? చిరునవ్వు చూడడానికి ఒంటరిగా ఉంటుంది, నీ జీవితాన్ని చక్కగా మార్చేస్తా. కూర్చున్నప్పుడు నీ పాస్ట్ అంతా నువ్వు పట్టుకుంది. నీ పాస్ట్ను పట్టుకుంటే నొప్పి వేసేది నీకే. ఒకప్పుడు ఫెయిల్ జరిగింది నీ లైఫ్లో, ఫర్గెట్ బాస్ ఓవర్. గంపా నాగేశ్వరరావు ఈరోజు నీ లైఫ్ దగ్గర ట్రై బ్లాక్ చేయి. అబ్జర్వేషన్ చేస్తుండాలి, డ్రెస్టింగ్ స్టైల్ మంచిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళా మన మైండ్లో రియల్ ఎస్టేట్ అనేది ఉంటే, మనం ఎట్లా సేల్స్ పీచ్ చేయాలనుకుంటే పక్కన కూడా కానీ ఇంటి పక్కన కానీ సిగ్గో చేసి మనం కానీ ఉంటే రియల్ ఎస్టేట్ సక్సెస్ అవుతుంది. ఇంకెవరు వస్తారు? చేంజ్ చేపియండి నెక్స్ట్ బ్యాచ్. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు? మండే నుంచి మీరు చేపియండి. ఈరోజు నుంచి స్టార్ట్ చేయించండి. మనిషి 10 మంది చేపియండి. ఈ 10 మంది స్క్రీన్ షాట్లు ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? మీకు వాళ్ళ మీద వాళ్ళకు వస్తుంది, మీకు వస్తుంది. ఇది స్మార్ట్ వర్క్ కదా? రెడీ 1 2 3 డన్. అటు చూపించదు, ఎందుకు అటు చూపించదు చెప్పండి. కొంచెం వెనకకు రా. పైసలు కూడా తీస్తారు. ఓకే రెడీ 1 2 3 చిన్న వీడియో బాస్. ఓకే ఓకే రెడీ I am proud to be a student of Hyderabad School of Real Estate. Born to succeed. Born to succeed. I will be a crorepati. Jai Hind, Jai Bharat, Vande Mataram. థ్యాంక్ యూ. ట్రైనింగ్ అయితే ఏమి తెలియదు కూడా అద్భుతమైన ట్రైనింగ్. ఇప్పటివరకు తప్పనిసరి సెషన్ అయితే ఉంది. నెక్స్ట్ దాసం వెంకట అభిలాష్ గారు, ఓకే జి నాగరాజు గారు, అండ్ ఈరోజు అద్భుతమైన లర్నింగ్. సో మార్నింగ్ నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఇక్కడ బంజారా హిల్స్ వచ్చాం. బంజారా హిల్స్ టీ హోమ్ ఆఫీస్లో మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఈ సెషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. యశ్వంత్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన సెషన్. మనకి ఫస్ట్ పార్టిసిపెంట్స్ మాట్లాడారు, దాని తర్వాత కంపనాశ్వరరావు గారు ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చారు. అటు పిమ్మట పార్టిసిపెంట్స్ అందరికి కూడా సర్టిఫికేషన్ ప్రదానం అయిపోయిన తర్వాత ఎవరు ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళకు రేపు సైట్ విజిట్ అనేది ఉంటుంది. సో ఆ కార్యక్రమం కూడా బాగుంటుంది. వీలుంటే నేను రేపు వెళ్తే మీకు చూపిస్తాను ఇది. సో ఇక్కడికి ఈ బ్లాగ్ నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, టాటా, బాయ్, సైనింగ్ ఆఫ్ మీ శ్రీనివాస్ పెరుమల్ల.